నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక గుణపాఠంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. యూట్యూబ్కి పోటీగా వేరే వెబ్సైట్స్ ఉన్నాయా? యూట్యూబ్కి టిక్ టాక్ పోటీ అవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటే ఒక లైక్ కొట్టేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటే కెమెరా క్లారిటీ ఎక్కువ ఉంటుందా? అస్సలు ఉండదండి. కెమెరా క్లారిటీ అనేది సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ యొక్క ఆప్టిమైజేషన్ బట్టి ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ ప్రజెంట్ చాలా స్మార్ట్ ఫోన్లు 48 మెగాపిక్సెల్, 64, 104, 144 ఇలాగా చాలామంది జనాలు ఆ మెగాపిక్సెల్ పేరు చెప్పి మోసపోతున్నారు. కంపెనీలు ఉపయోగించే స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగం అనమాట. ఎందుకంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 64 మెగాపిక్సెల్ అనుకుందాం, దాన్ని బై 4 చేయండి అంటే 16 వస్తుంది. దాని ఒరిజినల్ మెగాపిక్సెల్ 16. ఎందుకంటే ఒక్కొక్క పిక్సెల్ని 4 భాగాలుగా కట్ చేస్తారు. దాన్నే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటారు. ఆ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ఉపయోగం ఏంటంటే లో లైట్లో కూడా మంచి ఫొటోస్ తీయచ్చు అనమాట. అంతే తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అండి. 64 మెగాపిక్సెల్ అయినా ఒకటే, 16 మెగాపిక్సెల్ అయినా ఒకటే. కాబట్టి కంపెనీలు చేసే ఈ యొక్క మోసాన్ని మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఫేమస్ యూట్యూబర్స్తో మాట్లాడటం ఎలా? లేదా అన్న నీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ కొంతమంది సీనియర్ యూట్యూబర్స్కి తెలుసు. కాకపోతే మీరు ఫేమస్ యూట్యూబర్స్తో కానీ లేదా కొంతమంది సెలబ్రిటీస్తో కానీ మాట్లాడాలంటే ఒక మొబైల్ యాప్ ఉందండి. దాని ద్వారా మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. దీంట్లో ఇంకా మన సినిమా స్టార్లు లేదా వేరే క్రికెటర్స్ ఇంకా చాలామంది జాయిన్ అవ్వలేదు. ముందు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ సీనియర్ యూట్యూబర్స్ చాలామంది ఈ యాప్లో జాయిన్ అయ్యారు. దాని పేరు వచ్చేసి Callme4 యాప్. నేను కూడా ఈ యాప్లో మెంబర్గా జాయిన్ అయ్యానండి. ఎవరికైనా నాతో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 9 లోపు మీ కాల్స్కి ఎప్పుడైనా నేను రెస్పాండ్ అవుతాను. కాకపోతే నేను 1 మినిట్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తాను. సీనియర్ యూట్యూబర్స్ కొంతమంది 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. ఒక రకంగా నేను చేసే ఛార్జ్ చాలా తక్కువ. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో చాలామంది ఈ యాప్ ద్వారా కూడా మనీ సంపాదిస్తారు. మీరు కూడా ఈ Callme4 యాప్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటే ఇందులో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ. సింపుల్గా అక్కడ వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫోన్ నెంబరు ఆ ప్రకారం మీరు రిజిస్టర్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవడమే. చాలా జెన్యూన్ యాప్. పేమెంట్స్ కూడా చాలా పక్కాగా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా సీనియర్ యూట్యూబర్స్ లేదా నాతో మాట్లాడాలనుకుంటే ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి నాతో మాట్లాడచ్చు. రిజిస్టర్ అయిన తర్వాత కొంత అమౌంట్ మీ వాలెట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ కాల్స్ చేస్తున్నప్పుడు డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఇక థర్డ్ ఇంపార్టెంట్ కామెంట్ వచ్చేసి, యూట్యూబర్స్ ఫేక్ గివ్ అవేలు చేస్తారా? అంటే గివ్ అవేస్ అంటే తెలుసు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది అనుకోండి, ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు సీనియర్ యూట్యూబర్స్ ద్వారా ఆ మొబైల్ని ప్రమోట్ చేస్తారు. వాళ్ళ సబ్స్క్రైబర్స్లో ఒక 2-3 లేదా 10 మందికి ఇలాగా ఈ కంపెనీలే ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాయి. యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో దాన్ని గివ్ అవేగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు చాలామంది ఆ వీడియోకి లైక్ కొడతాం, కామెంట్ చేయడం. ఒక రకంగా ఆ గివ్ అవేల వల్ల ఆ యూట్యూబర్స్ కూడా చాలా మేలు జరుగుతుంది. వాటి వల్ల వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. కాకపోతే ఈ యూట్యూబర్స్ ఇచ్చేటటువంటి గివ్ అవేస్ అన్నీ ఫేకేనా అంటే 50-50 అని చెప్పాలండి. నాకు తెలిసి మన తెలుగులో నేను చూసిన చాలామంది యూట్యూబర్స్లో ఫేక్ గివ్ అవేస్ చేసేవాళ్ళు దాదాపుగా లేరండి. నేను చూసిన మా సీనియర్ యూట్యూబర్స్లో టెక్ ఫ్యాక్ట్స్ రఫీ అన్న, తెలుగు టెక్ వరల్డ్ రజాక్ అన్న కానీ, లేదా టెక్ లాజిక్ నాని ప్రభాకర్ అని కానివ్వండి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అని కానివ్వండి, తెలుగు టెక్ ట్యూట్స్ హఫీజ్ అని కానివ్వండి, టెక్ 24 నవీన్ అని కానివ్వండి, వీళ్ళందరూ చాలా జెన్యూన్గా గివ్ అవేస్ ఇస్తారండి. ఇక హిందీ విషయానికి వస్తే మాత్రం 50-50 అని చెప్తానండి. ఎందుకంటే కొంతమంది టెక్నాలజీలో గురూజీ అని లేదా జ్ఞాని అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. వాళ్ళు చేసే గివ్ అవేస్లో సగానికి సగం ఫేక్ గివ్ అవేస్ ఉంటాయి. ఇక టెక్నికల్ దోస్త్ అన్న మహానుభావుడి గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే గివ్ అవేస్లో 90% ఫేక్ గివ్ అవేస్ ఉంటాయి. అందుకు కరెక్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. ఆయన లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్లో రియల్మీ X2 గివ్ అవే అనౌన్స్ చేశారు. January 4th ఆ గివ్ అవే రిజల్ట్ వచ్చింది. అందులో నేను సెకండ్ విన్ అయ్యాను. January 4th రిజల్ట్ వస్తే ఇంతవరకు కూడా గివ్ అవే ఫోన్ నాకు అందలేదు. పంపడానికి ఎంత అవుతుందండి? మహా అయితే ఒక 14 డేస్ లేదా 15 డేస్, మహా అయితే 1 మంత్. February 14th కన్నా నాకు రావాలిగా, లేదా February ఎండింగ్ కల్లా నాకు రావాలిగా. అప్పటికి ఇంకా లాక్డౌన్ మొదలవ్వలేదు. కాబట్టి ఇట్లాగ ఫేక్ గివ్ అవేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి గివ్ అవేస్ మోజులో మీరు పడమాకండి. నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక గుణపాఠంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక 4th కామెంట్ వచ్చేసి,
యూట్యూబ్కి పోటీగా వేరే వెబ్సైట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. యూట్యూబ్ లాగానే డైలీ మోషన్ అని, గ్లిచ్ అని, లేదంటే రెడ్డిట్ అని చెప్పేసి ఇంకా చాలా వెబ్సైట్ ఉన్నాయి. కానీ యూట్యూబర్స్ ఎవరికి యూట్యూబ్ ఇచ్చినంత ఇన్కమ్ వేరే ఏ వెబ్సైట్స్ ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మోషన్ సంగతి తీసుకోండి. డైలీ మోషన్లో 10,000 వ్యూస్కి $1 లేదా $2 వస్తాయి. అదే యూట్యూబ్లో అయితే 1000 వ్యూస్కే $2 వస్తాయండి. మీరే అర్థం చేసుకోండి ఎక్కడ మనీ ఎక్కువ వస్తుంది, ఎక్కడ ఎక్కువ వీడియోస్ పెడతారు యూట్యూబర్స్. ఏదైనా సరే మాకు కూడా మనీ వస్తేనే కదా మేము ఇంట్రెస్ట్గా వీడియోలు పెట్టగలం. ఎక్కువ మంది చూస్తే ఎక్కువ యాడ్స్ వస్తాయి, అమౌంట్ వస్తుంది, మాకు కొంత ప్రాఫిట్ ఉంటుంది. మరి ప్రాఫిట్ లేని చోట ఎవరు ఎక్కువ పని చేయరు కదా. ఈ యొక్క లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికీ వరల్డ్లో ది బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ ఏంటంటే యూట్యూబే. ఇక మన 5th కామెంట్ వచ్చేసి, యూట్యూబ్కి టిక్టాక్ పోటీ అవుతుందా? అస్సలు అవదండి. అసలు రెండు చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండి. యూట్యూబ్ ఏంటి, ఇది ఒక వీడియో ప్లాట్ఫామ్. టిక్టాక్ ఒక షార్ట్ వీడియో సర్వీస్ యాప్ అండి. టిక్టాక్లో సుమారుగా 1 minute లెంగ్త్ ఉన్న వీడియోల వరకు మాత్రమే మనం పెట్టచ్చు. అదే యూట్యూబ్లో అయితే అన్లిమిటెడ్ లెంగ్త్ అనమాట. 10 minutes లేదా 10 hours మన ఇష్టం, ఎంత లెంగ్త్ ఉన్న వీడియో అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి రెండింటికి పోటీ పెట్టద్దండి. ఈ రెండింటికి ఉన్న ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టిక్టాక్లో ఏదైనా అప్లోడ్ చేసేయచ్చు. అది చండాలంగా ఉందా, మంచిగా ఉందా, బాగుందా అన్నది అనవసరం. మనకు నచ్చింది అంటే అప్లోడ్ చేసేయడమే. యూట్యూబ్లో అంటే అలా కుదరదు. ఎవరిది పడితే వాళ్ళది కాపీ కొట్టకూడదు. కాపీ కొట్టామా ఛానల్ ఎగిరిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జెన్యూన్గా ఆలోచించి పెట్టాలి. జెన్యూన్ క్రియేటర్స్కి యూట్యూబ్లో చాలా త్వరగా గుర్తింపు వస్తుంది. ఇక మనీ విషయం మీకు తెలిసిందే కదా, టిక్టాక్ అంటే యూట్యూబ్లోనే ఎక్కువ మనీ వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th కామెంట్ వచ్చేసి, కరోనా వైరస్ మనలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి? చాలా తీసుకొచ్చిందండి మనలో మార్పులు. నెంబర్ 1, లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా చిన్నది. ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నించాలి అనేటటువంటి ఒక చక్కని మెసేజ్ ఈ కరోనా వైరస్ మనకి ఇచ్చిందనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెంబర్ 2, జాబ్స్ ఆర్ టెంపరీ. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, అయి పీకుతున్నాను అని చెప్పేసి ఏదో పెద్ద గొప్పలు పోతే విదేశాలు వెళ్ళారు. ఈ యొక్క లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమైంది, ఉద్యోగాలు కూడి మళ్ళీ సొంత వాళ్ళకి పొలోమంట పరిగెత్తుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ ఏమీ కాదు. భారతదేశంలో అన్నిటికంటే ఉత్తమమైన ఉద్యోగం ఏదన్నా ఉంది అంటే అది వ్యవసాయం మాత్రమే. ఆ తర్వాత ఆర్మీ, సోల్జర్. కరోనా తీసుకొచ్చిన 3వ మార్పు వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిందేనన్న ఆలోచనని తీసుకొచ్చింది. కాబట్టి ఈ మార్పు ఒక రకంగా మనకి మేలే చేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 4వ ముఖ్యమైన మార్పు వచ్చేసి ఆల్వేస్ సేవ్ మనీ. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసే వాళ్ళకి ఈ యొక్క లాక్డౌన్ అన్నది ఒక చెంపపెట్టు లాంటిది. ఈ టైంలో డబ్బు ఎంత అవసరం అన్నది మిడిల్ క్లాస్ వాడిని లేదా పూర్ పీపుల్ని అడిగి తెలుసుకోండి. వాళ్ళకి తెలుస్తుందండి డబ్బు ఎంత అవసరం అని. కాబట్టి ఈ యొక్క కరోనా వైరస్ అనేది డబ్బుని ఎలా పొదుపుగా వాడాలి అన్న విషయం చాలా బాగా నేర్పించిందండి. అది నాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయింది. కరోనా వైరస్ తీసుకొచ్చిన 5వ మార్పు వచ్చేసి దేవుణ్ణి నమ్మాలండి. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి అదృశ్యమైన శక్తి అంటే అది దేవుడు మాత్రమే. కొన్నాళ్ళ క్రితం వరకు కూడా ఏదో మేమే ప్రపంచ విజేతలు అని చెప్పేసి విర్రవీగినాయి కొన్ని దేశాలు. ఇప్పుడు ఏమైందండి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి గిజగిజలు ఆడుతున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది మహానుభావులు మేమే అన్నీ అని చెప్పేసి విర్రవీగుతుంటారు. వాళ్ళ మీద మొట్టికాయలు వేయటానికి దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. కరోనా నేర్పిన 6వ గుణపాఠం ఏంటంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నానండి. ఈ లాక్డౌన్ అన్నది ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని నాకు చాలా క్లియర్గా చూపెట్టింది అనమాట. ఒక రకంగా నేనేంటనేది తెలుసుకోవడానికి ఈ లాక్డౌన్ పీరియడ్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ కరోనా లాక్డౌన్ టైంలో నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాను. సరైనటువంటి రూమ్ కూడా లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అటువంటి టైంలో నన్ను ఆదుకొని నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ చుట్టుపక్కల చాలామంది ఇబ్బందుల్లో ఉండుంటారు. వాళ్ళకి మీకు తోచిన సాయం చేయండి. ఎవరన్నా ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి. మీ దగ్గర ఏమైనా పాత బట్టలు లేదంటే కొంచెం మంచిగా ఉన్నటువంటి బట్టలు ఏమైనా ఉంటే వాళ్ళకి డొనేట్ చేయండి. వాళ్ళని ఆదుకోండి. నేను కూడా నాకు తోచిన విధంగా హెల్ప్ చేస్తాను. అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి.
ఇవి ఫ్రెండ్స్ మన ఆడియన్స్ అడిగినటువంటి కొన్ని కామెంట్స్, వాటికి నా సమాధానాలు. అవి మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నా ప్రజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.